Sir, failure, criticism, and setbacks are a part of every profession, any profession for that matter. What has been your biggest lesson in dealing with disappointment, or how do you handle these? ఫెయిల్యూర్ ఎప్పుడు పెయిన్ అంటే నేను ఎక్స్పీరియన్స్లో తెలుసుకుంది దాన్ని దాచడం మూలంగా ఎక్కువ ఫెయిల్యూర్ అండి, ఎక్కువ బరువు. అర్థం కాలేదు సార్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇల్లు కడుతున్నాను, సార్ అజ్ఞాతవాసి సినిమా తీసాను. సార్ ఆ రోజు రెమ్యునరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది 24 గంటల్లో. 24 గంటల్లో మొత్తం ఐ ఫోర్గో మై రెమ్యునరేషన్ అండ్ ప్రొడ్యూసర్ తనకి మిగిలిన ప్రాఫిట్ వెనక్కి ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గారు కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చాడు. మొత్తం అందరికీ సెటిల్ చేసేసాం. ఒక 48 అవర్స్లో సెటిల్ అయిపోయాను అంతా. నేను ఇంట్లో కూర్చుని నా వైఫ్ని పిల్లల్ని కూర్చోబెట్టాడు. పిల్లలు ఇంకా మరీ చిన్నపిల్లలు స్కూల్లోనే ఉన్నారు. బట్ వాళ్ళకి చెప్పడం నేను ఇంపార్టెంట్ అనుకున్నాను. ఇట్లా నేను ఒక సినిమా తీసాను, అది ఆడలేదు. ఓకే సార్. సో ఇప్పుడు మనం కడదాం అనుకుంటే నీళ్ళు ఆపేస్తాను. ఓకే సార్. నీకు ఏమైనా ఇష్యూనా, రేపు తేడా ఏమైనా వస్తే దాన్ని అమ్మేస్తానేమో కూడా నేను. అనగానే ఇది ఉంది కదా, ఇది కూడా ఇల్లే కదా, ఇప్పుడు మనం ఉన్న అపార్ట్మెంట్ కూడా ఇల్లే కదా అని. ఓకే, దెన్ ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, దెన్ ఫోన్ చేసి హ్యాపీగా ఏదో సినిమా చూసి పడుకున్నాను. ఓకే సార్. దాన్ని నేను దాచి ఇప్పుడు యజమానిగా ఈ బరువుని మొయ్యాలి, ఇది ఎవరికి చెప్పకూడదు, వైఫ్ తెలియకూడదు, పిల్లలు అంటే తెలియకూడదని మనం అనుకోవడం తప్ప ప్రపంచానికి అందరికీ తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంటుంది? ముందు వాళ్ళకి తెలుసు. కరెక్ట్. కాబట్టి గౌరవంతో మనకి చెప్పారు. అంటే మనకి ముందు తేలిగ్గా ఉంటుంది ఫస్ట్. వాళ్ళకి ఏంటంటే ఇది పెద్ద ఇష్యూ అనే ఫీలింగ్ వాళ్ళకి పోతుంది ముందు. లేదంటే వాళ్ళు కూడా ఇది ఎందుకు మొహాలా పెట్టున్న లోపల కూర్చుని ఉన్నాడు, బయటికి రావట్లేదు, ఏంటిది అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోనే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా తిరుగుతూ ఉండటం. ఈ టార్చర్ సినిమా మనం తీసి టార్చర్ వాళ్ళు అనిపించినట్టు